ఉత్తరాంధ్ర ఊపే వేరు. పోరాటానికి పౌరుషానికి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై ఈరోజు మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ మధ్యన జగన్ని చూస్తే జాలేస్తుంది. పద్దాక నేను సిద్ధం అంటాడు. జైలుకి వెళ్ళేదానికి సిద్ధమా? చేసిన తప్పులకి 2 నెలలు ఓపిక పట్టు, మేమందరం కలిసిగట్టుగా మిమ్మల్ని జైలుకి పంపించే బాధ్యత తీసుకుంటాం. మనం చూసాం, ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా కొట్టి తగలబెట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంటే మా బీసీ బిడ్డలపై దాడి చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు కేవలం కోవిడ్ సమయంలో పీపీ కిట్ అడిగినందుకు ఏకంగా పిచ్చోడు చేసి చంపేశాడు ఈ జగన్. ఇలా దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, మైనారిటీ బాలిక మిస్బా అద్భుతంగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుందని ఆ మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశాడు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఇలా మైనారిటీ బాలికల్ని ఆత్మహత్య చేసుకునే విధానం పంపించేదానికి మీరు సిద్ధమా అని సభాముఖంగా అడుగుతున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం మళ్లీ చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన జరిగిన 3 సంఘటనలు మీకు చెప్పాలి. విశాఖపట్నంలో వైకాపా నాయకులు చేస్తున్న కుంభకోణానికి అడ్డుపడ్డాడని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని ఏకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు, బాపట్ల జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బీకే కేంద్రాలకి వెళ్లి అక్కడున్న ఎరువుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. డబ్బుల్ని పూజితని కట్టమన్నారు. అది తట్టుకోలేక చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందిన జేఈ రామకృష్ణ గారు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. ఆయన చేసిన తప్పు ఏం లేదు. వైకాపా నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న ఇనుప సిమెంట్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఆయన్ని కట్టమని చెప్పారు. ఇలా అధికారులకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో ఒక్కసారి మనందరం ఆలోచించాల. ఈ మధ్య జగన్ ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఆ నాటకం పేరు డిఎస్సి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని మాట ఇచ్చి మడమ తిప్పాడు జగన్. 23,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ కలిసి 1,70,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్ పదే పేదవాడు అంటాడు. ఈనేదాన్ని కూడా వింతగుంది. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టి చూడండి, మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సాక్షి టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా?
సాక్షి పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? భారతీయ సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? ₹1,00,000 విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? ₹1,000 వాటర్ బాటిల్ నుంచి ₹1,000 ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏం మీడియా మిత్రుల మధ్య సాక్షివాడు ఉన్నాడా? భయపడ్డా? బాధుడే బాధుడు పాపం. ఈరోజు షర్మిల గారిని చూస్తే కూడా బాధేస్తుంది. 2019 ముందల అన్న విరిసిన బాణం అన్నారు. ఇప్పుడు ఏకంగా చెల్లిని తల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈరోజు ఏకంగా షర్మిల గారు సునీత గారు బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. నా పాదయాత్రలో నేను ఒకటి తెలుసుకున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మీకు గంపడే బొలుగు బటన్, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో ₹10 పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి ₹100 పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. రేపు ఇంట్లో కుక్క ఉంటే కుక్క పన్ను కూడా వేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ తెలుస్తున్నా, మీరు ఊరూరు తిరిగినప్పుడు గడప గడప దొక్కినప్పుడు ప్రజలు కూడా చెప్పండి. వాలంటీర్ వాసు మళ్ళీ ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు, ఊదద్దని చెప్పండి. పొరపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా కట్ చేశాడు ఈ జగన్. ఈ రోజు వాలంటీర్ వాసు ప్రతి గడపకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నా, అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ ₹2కే కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రం తీసుకొచ్చారు, హార్స్ పవర్ మోటార్ ₹50కే ఆనాడు అందించారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగింటి ఆడపడుచులు కట్టపోయిల పైన ఉండకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆనాడు అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నిన్నగాక మొన్న చంద్రన్న బీమా తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా ప్రజలందరికీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మేము అమలు చేస్తాం.